MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే సార్. నమస్తే అండి. మనం ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా కలుసుకుంటున్నాం సార్. ఏంటంటే ప్రతిసారి కలిసినప్పటికీ ఇప్పటికీ ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. ఏంటి ఏమన్నా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అందుకేమో మరి. అంటే సినిమా ఇచ్చిన ఉత్సాహం అనుకోవచ్చా ఇది? అంతేనండి. అంటే రెండు బ్యాక్ టు కొత్త బ్యాక్ ఎనర్జీ కనిపిస్తుంది మీలో. ఓటీటీ రిలీజ్ ఉంది 4th ఒకటి అండ్ 11th ఇది ఉంది. సో చూడాలి, వెయిటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుంది. సార్ అంతా అలవాటు పడ్డారా ఈ సినిమా షూటింగ్ తర్వాత ప్రమోషన్ ఈ వాతావరణం అలవాటు పడ్డారా? ఏంటి సార్ షూటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయటం మరో ఎత్తు. అవును. ఈ ప్రమోషన్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? ఏంటి అసలు ప్రమోషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి అసలు? నా స్ట్రాటజీ ఏమున్నదండి ప్రమోషన్స్లో. మనకి జస్ట్ ఇంక సినిమాకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తప్ప నాకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం లేదు. ఓకే. సినిమా తీసుకెళ్ళడానికి కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా. అవునవును. అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాను. సినిమా వరకు మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. ఇంక తర్వాత ఇవన్నీ నాకు మాట్లాడటం తెలీదు. సో ప్రమోషన్స్ అంతా అందుకనే కొంచెం భయంగా ఉంటుంది నాకు. ఇంకా అలవాటు అవ్వలేదు మీకు అయితే? అసలు అవ్వదేమో ఇంకా. ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది అంతే. ఏంటి సార్ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ నెల జూలై 4న ఉప్పు కప్పు రంగు అమెజాన్లో స్ట్రీమ్ కాబోతుంది. అవును. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ 11th ఓబామా అయ్యో రామ రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఒక హీరోగా ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది హీరోల సినిమాలు కొంచెం ఒక 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి లేక చాలామంది ఏడాదికి ఒక సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులు పలకరించడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. మరి ఇంత బ్యాక్ టు బ్యాక్ అని నాకు లేదు. ఇది ప్లాన్లు లేకుండా అలా సెట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, ఇంకా అన్నీ మన చేతిలో ఉండదు కాబట్టి లక్కీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి అన్న హ్యాపీ ఉంది. అవి ఆడాలి అని కోరిక కూడా ఉంది. అదృష్టం సార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు రిలీజ్ అవ్వటం, ఒక ఆర్టిస్ట్గా బిజీగా ఉండటం. అంటే బిజీగా ఉంటుంది అదృష్టం. ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అంటే ఆర్టిస్ట్ అవ్వాలని, హీరో అవ్వాలని వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం, ప్రతి నెల ఏదో ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది. సో అలా ప్రేక్షకులు పలకరించడం కూడా నిజంగా ఒక రకంగా లక్కీ, అదృష్టం అని అనుకోవాలి. థ్యాంక్ యూ. సరే, మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? దీన్ని ఎలా రిసీవ్? అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి, సినిమాలలో అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి, అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఇమేజ్, అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి. అలా ఒక స్థాయిని ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి నాకు. ఇంత బిజీ అవ్వడం నిజంగా చాలా కోరుకున్నాను, చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్గా అని. సో లక్కీగా ఇప్పుడు తమిళ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అవును. సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ 1.5 year వరకు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి. సో థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్కి, డైరెక్టర్స్కి, వాళ్ళే బిజీ చేశారు. ఓకే. అంటే మీరు కూడా వరుసగా సినిమాలు ఒప్పుకోవటం వల్ల కూడా చాలామందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీలో. అంటే మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరు బిజీ అవ్వటం, మీ వల్ల ఒక 100 మంది కూడా బిజీ అవుతారు, వాళ్ళకు కూడా ఒక ఉపాధి. అవును. అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి నాకు. సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్నే ఒక కొత్త సినిమా స్టార్ట్ అయింది. గోపి అన్న అని మన కలర్ ఫోటోకి, రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన ఆయనకి ఈ డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు, లైట్ డిపార్ట్మెంటు, కెమెరా వాళ్ళు, ఇంక నేను ఏ సినిమాకి వెళ్తుంటే ఆ సినిమాకి వస్తున్నారు నాతో పాటే. సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తున్నాం అన్న అని చెప్తూ ఉంటారు. సో అదొక హోమ్ లాగా అయిపోయింది నాకు. ఏ సెట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం, ఆర్ట్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ.
అదొక హ్యాపీనెస్. అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉండరు, మన వల్ల వీళ్ళకి కూడా అవును. ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఉపాధి ఉంది అనేది. అవును. నేను ఎంత బిజీ ఉన్నాను, నాకు సెట్లు చేసి అందరూ నాకు అలా ప్రతి సినిమా కనబడటం, మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ. అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు, అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని. భయం వేస్తుంటుంది, ఒకవేళ అవ్వబోయి ఉంటే ఏంటి. ఇప్పుడు నేను కార్లో ఇటువైపు పెట్టాను తిరుగుతున్నప్పుడు అక్కడే బైకుల మీద అంటే ఇదే రోడ్ల మీద ఎంత ముందు కూడా తిరిగాను కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అవునవునవును. అమ్మ బాబాయ్, అప్పుడు ఏ బైక్ మీద తిరుగుంటాం, ఇప్పుడు కార్లో తిరుగుతుంటాం. అంతే. దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటా. సడన్గా మా సందీప్కి ఫోన్ చేస్తా, థ్యాంక్స్ రా నాయన హీరోని చేసినందుకు, భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని. నువ్వేంట్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఓకే. భయం అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తుంది, ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, వెళ్ళిపోవాలంలే విజయవాడ లేదో జాబ్ చేసుకున్నాం అనుకున్నాం. బట్ లక్కీగా అంతే సార్, కలిసి వచ్చింది. మంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి అందరికి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా, అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు. మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని? ఎంత బాగుండు అనుకున్నాను, వెళ్ళిపోతానని ఎప్పుడు అంతలేదు, కానీ అవ్వాలి అని అయితే చాలా బలంగా కోరుకున్నాను. ఓకే. అంటే షార్ట్ టైంలో వచ్చారనుకుంటున్నారు ఈ పొజిషన్కి, లేకపోతే లేదు మనం మీకంటూ మీరు అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్? అనుకున్న టైంకే అయ్యాను అనుకుంటున్నానండి. అంటే వచ్చిన ఒక 1-2 ఇయర్స్ ఆడిషన్స్కి సరిపోయింది. 2014లో ఇప్పుడు వచ్చాను. 15 ఎండ్కో 15 ఎండ్కే చాయ్ బిస్కెట్ అది స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు యాక్చువల్గా. షార్ట్ బ్యాచ్ హెల్ప్ అయ్యారు, సర్కిల్. చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొట్టింది. అందులో జాయిన్ అవటం వలన నాకు అందరూ డైరెక్టర్ల సర్కిల్ తెలియటం, హీరోస్ పరిచయం అవటం, అట్లా హెల్ప్ అయింది బాగా చాయ్ బిస్కెట్. అంటే ఒక నటుడిగా అవుతానని ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది, మీకంటూ అంటే నటుడు అవ్వాలనే ఇండస్ట్రీలో వచ్చారు, కానీ హీరో అవుతానని అనుకున్నారు? అనుకోలేదు, నిజంగా అనుకోలేదు. మంచి యాక్టర్గా మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను. హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది. సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన కేశవ రోల్కి. అవును సార్, పుష్పలో కేశవ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది. అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చేస్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్? అంతేనా? అంటే కొంచెం అట్లాంటిదే. బట్ అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సీరియస్ అదేంట్రా నేను ఇంత బిజీ అవుతున్నాను. అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్, క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ. ఇలా ఇన్ని చేస్తున్నాను, సడన్గా హీరో అంటున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేమో కెరీర్, ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను, ఆపేస్తున్నారు ఏంటి అది ఇది అని అంటే, ఇంకా మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు, నేను ఇందులో నల్లగా ఉన్నోడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను అనేవాడిని. మనసులో కూడా అనుకున్నా సినిమా పుష్ప మిస్ అయిపోతుంది ఏంటని. అప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది. ఓకే. అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేయచ్చు వాళ్ళ? చేసేసాం. ఓకే.